ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. ఎస్గా ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించినట్టే ప్రారంభించి విజయం అంచున ఉన్నప్పుడు భారత సైన్యం పాకిస్తాన్ పైన ప్రతి దశలో పాకిస్తాన్ సైన్యం పైన ప్రతి సందర్భంలో ప్రతి దశలో పైచేయి సాధిస్తున్నప్పుడు కాల్పుల విరమణకు భారత్ ఎందుకు అంగీకరించింది? నిన్న జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి మోడీ. కానీ అందులో కూడా స్పష్టంగా దేనికోసం వెనక్కి తగ్గారో జాతికి చెప్పలేదు. తీవ్రంగా నిరాశపరిచింది ప్రధానమంత్రి మోడీ ప్రసంగం అంటూ దేశ ప్రజలు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మారణకాండకు ప్రతీకారం ఏది? ప్రతీకారం లేకుండానే కాల్పుల విరమణ ఎందుకు ఒప్పుకున్నారు? ఈ ప్రాణత్యాగాలకు ఫలితం ఎక్కడ? ఈ ప్రాణత్యాగాలకు ఫలితం లేకుండానే కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నారు? సరే, ఒప్పుకుంటే ఒప్పుకున్నారు, బట్ పాకిస్తాన్ ఆ మాటకి ఏమైనా కట్టుబడి ఉందా? లేదు. అయినా కూడా ఇంకా కూడా ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. నిన్న రాత్రి కూడా జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి కూడా డ్రోన్లు ఎగిరినటువంటి పరిస్థితి. సో దేనికోసం ఎందుకోసం మరి కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది అనేది ఇవాళ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నారు అనేక వర్గాల నుంచి. మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా. ఎస్ విజయ్ గారు, జరిగిన పరిణామాలు, నేను ప్రధానమంత్రి చేసినటువంటి ప్రసంగం, ఎటువంటి రిజల్ట్ లేకుండానే ఈ త్యాగాలకి ఫలితం లేకుండానే దేనికోసం విరమణ అనేటువంటి ప్రశ్న ఇవాళ. ఇంత ఒక ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి అంశము పూర్తిగా ఒక ఆత్మవిశ్వాసం లేకుండా, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ లేకుండా, ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా మాత్రం నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఒక భారత ప్రధాని లేదు, క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఏది? మీరు ఎందుకు కాల్పుల విరమణ? ఇంతకంటే ముందు అవమానకరమైంది ఏంటంటే ట్రంప్, అమెరికా జోక్యం. అసలు మూడవ దేశం వచ్చి మనల్ని జోక్యం చేసుకొని నేను 48 గంటలు మాట్లాడినా మీరు కాల్పుల విత్డ్రా చేసుకోండి, సీజ్ ఫైర్ చేసుకోండి, ట్రంప్ ట్వీట్ చేసినటువంటి అంశాన్ని నిన్న మోడీ గారు ఎందుకు స్పష్టం చేయలేదు? కేవలం ఈరోజు బిజినెస్ కోసం బెదిరించినా అని కూడా అంటున్నాడు. ఇంకా నేను బెదిరించాను, వ్యాపారం చేయలేదు. మరి ఈ వ్యాపారం అంతా అదానీ కోసమేనా? ఈ అదానీ వ్యాపారుల కోసం ఇవన్నీ ఆపేశారా? ఇంతమంది చనిపోవడానికి కారణం ఇంకొకటి ఏంటి? మీరు ఒకవేళ ఈ సింధూర్ ఆపరేషన్ సింధూరు చేసినప్పుడు 21 ఉగ్రవాద స్థావరాలు గుర్తించాము అన్నారు. 21 ఉగ్రవాద స్థావరాలు గుర్తించినట్టు అధికారికంగా ప్రకటించి 9 ధ్వంసం చేసినటువంటి అంశం. మిగతా వాటిని ఎందుకు ధ్వంసం చేయలేదు? అంత టెక్నాలజీ ఉంది అవన్నీ, దానికి ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పలేదు. 100 మంది ప్రధానమంత్రి నోటికెళ్ళి వచ్చిందే నిన్ను చేసిన సింధూరంతో 100 మంది చనిపోయారు ఉగ్రవాదులు అన్నారు. 100 మంది ఉగ్రవాదులు, ఇంత టెక్నాలజీ ఉండి ఇన్ని సంవత్సరాలు నిఘా ఉన్నటువంటి వారి ఆ 100 మంది పేర్లు ఎందుకు ప్రకటించలేదు? పేర్లైనా చెప్పొచ్చు. కేవలం ఒక జైషే మహమ్మద్ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు అనే విషయాన్ని చెప్తున్నారు తప్ప 100 మంది ప్రపంచ టెర్రరిస్టులు, అంతర్జాతీయ ఉగ్రవాదులు అంతా ఇందులోనే ఉన్నారని మోడీ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 100 మందిని గుర్తుపట్టి ఇక్కడిక్కడ ఎవరెవరు ట్రైనింగ్ తీసుకున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా ఫోటోలతో సహా ఎందుకు ఈ పాటికే నీకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు, రా కావచ్చు, ఐబీ కావచ్చు, ఈ సమాచారం ఉండాలి. ఈ 9 చోట్ల ఇంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఫోటోలు కూడా సేకరించి ఉండాలి. రాకున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, భారతదేశం 140 కోట్ల దేశానికి సంబంధించినటువంటి అంశం. ఇంకొకటి, ఆ రోజు పెహల్గామ్కి సంబంధించినటువంటి దాంట్లో కాల్పులు జరిపినటువంటి 4 ఉగ్రవాదులు ఎటుపోయారు? నువ్వు అసలు ఈ అంతటి కారణమైనటువంటి ఆ 4 ఉగ్రవాదులను పట్టుకున్నారా, చంపేశారా, ఎన్కౌంటర్ చేశారా, లేకపోతే దేశం విడిచి పారిపోమన్నారా, లేకపోతే మీరేమైనా దాచిపెట్టారా? ఇవన్నీ దేశ ప్రజలకు తెలియదు. దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రైమ్ మినిస్టర్దే ఉండే. ఊరికేనే ట్రంప్ గారు ఫోన్ చేశారు, 48 గంటలు అంటే నేను ట్రంప్తో 48 గంటలు మాట్లాడిన అంశం కూడా చెప్పలేదు. నేను ఇక్కడ అధికారులతోటి, అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు కావచ్చు, అధికారులు కావచ్చు, మాతోటి చర్చలు జరిపారు. ప్రపంచ సమాజం అంతా మన మీద ఈ రకమైనటువంటి చర్చలు జరిపితే మేము అది కూడా చెప్పలేదు. భారతదేశం అంత సీక్రెసీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి నిన్న చేసిన ఆయన బేలతనం కూడా కనిపించినటువంటిది ఉన్నది. ఎట్లా బేలతనం? మీరు సీజ్ ఫైర్కి అమెరికా చెప్తే ఒప్పుకొని సీజ్ ఫైర్ వేసినవని తుపాకులు మూసుకొని కూర్చుంటే మళ్ళీ సీజ్ ఫైర్ ఉల్లంఘన పాకిస్తాన్ చేస్తుందని ప్రకటన చేస్తూ మళ్ళీ ఇంతమంది మరోసారి చావుకు కారణమయ్యారు. అది ఎంత బేలతనం! వాళ్ళు సీజ్ ఫైర్ ప్రకటనకు వాళ్ళు కట్టుబడి ఉండలేరు అని మీరు తుపాకులు మూసుకొని కూర్చుంటే
వాడు కాల్పులు జరిపితే ఆ తర్వాత కూడా చనిపోయినటువంటి మరి ఇప్పుడు military చిన్న చనిపోయింది. తూటా వచ్చినా క్షిపణి ప్రయోగిస్తామని ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. అంటే ఏడ చాలా నిన్న గట్టిగా నుంచి- సమాధానం ఇస్తాం అంటే కమింగ్ డేస్ లో అన్న పాకిస్తాన్ మాటలకి చెప్తారు. ఇంత అవమానకరమైన రీతిలో వెనక్కి తగ్గడం అనేది మాత్రం ఎన్నడూ జరగలే. ఇప్పుడు ప్రతిసారి అప్పర్ హ్యాండ్ తోటే మనం ముగించినాం. వాడు రాజీకి వచ్చినట్టు ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఇక్కడ రాజీకి వచ్చినట్టు వాడు రాజీకి వచ్చినట్టు లేదు. ట్రంప్ చెప్తే నువ్వు ఉపసంహరించుకున్నట్టు, వ్యాపారం చేయలేను నీతోటి అని చెప్తే ఉపసంహరించుకున్నట్టు కనిపిస్తుంది. వీటన్నిటికి సమాధానం నిన్న నేషన్ అడ్రస్ చేసేటప్పుడు చెప్పాల్సి ఉండే. ప్రధానంగా ఉన్న ఈ ప్రజల్లో ఉన్నాయి. ఈసారి ఏ మూడ్లో ఉండే అసలు భారత సమాజం కావచ్చు, మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ దెబ్బకు ఆఖరి దక్క పీఓకే పక్క అనే మూడ్లో మీరే తీసుకెళ్లారు దేశ ప్రజల్ని. అట్లాంటప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది అసలు స్టార్ట్ చేయకుండా ఉండాల్సింది వేరే అనేది కూడా చర్చ సాగుతుంది. అదే కదా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అంత గ్రాండ్ గా స్టార్ట్ చేసి, గ్రాండ్ మీన్స్ అంత ఆవేశంగా స్టార్ట్ చేసి, చాలా ఆలోచనాత్మకంగా స్టార్ట్ చేసి, మరి ఎందుకు మధ్యలో డ్రాప్ అయ్యారు, అసలు ఎందుకు మొదలు పెట్టినట్టు, అర్ధాంతరంగా ఎందుకు ముగించినట్టు, ఇది దీనికి సమాధానం లేని ప్రశ్నలతోటి నిన్న నేషన్ అడ్రస్ చేస్తే అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. పీఓకే అసలు మీరు ఇప్పుడు కాదు, మీ సిద్ధాంతమే గత పార్టీ బీజేపీ పార్టీ మొదలైన కాంచి కూడా ఇన్ని సంవత్సరాల చరిత్రలో మీరు చెప్తుంది పీఓకేని స్వాధీనం చేసుకుంటాం, ఆ మోకా కోసే చూస్తున్నాం, ఆ మోకాన్ని చేయడానికి కాంగ్రెస్ విఫలమైంది, ఇతర పార్టీలు మొత్తం కేంద్ర ప్రభుత్వాలన్నీ విఫలమైనవి. మా సిద్ధాంతం ఒక భావజాలమే కావచ్చు, ఆ సిద్ధాంత పట్టే కావచ్చు, పీఓకేని స్వాధీనం చేసుకుంటాం అనే మూడులోకి కూడా ప్రజల్ని తీసుకెళ్లారు. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత బీజేపీ భావజాలము, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇక పీఓకే పీఓకే అయిపోతుంది అన్న లెవెల్లో తీసుకుపోయి, పీఓకే కాదు వాస్తవాన్ని చూస్తే మన ప్రజలే ఎక్కువ మంది చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ప్రజలు చనిపోయి మీరు ఎంతసేపు మీరు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రజలను ప్రాణాలను కాపాడమే ప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి బాధ్యత. నిన్న చెప్పింది మీరు పాకిస్తాన్ వాళ్ళ రన్వేలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూల్చేసామన్నారు. కానీ అదే స్థాయిలో మన దగ్గర ప్రాణాలు పోయినాయి. ప్రాణాల కంటే ముఖ్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం ముఖ్యం అయినటువంటిది కాదు. చాలా మంది ప్రాణాలు ఇంకా లెక్కలు వస్తాయి. కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి, తిరిగి వశపరచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగానే అందరూ భావించారు. ఎస్గా భారత్ అదే స్థాయిలో అదే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి అందరూ భావించిన తరుణంలో ఇంతకు మించిన అవకాశం మళ్ళీ ఎప్పుడొచ్చునో అనే దాంట్లో ఉన్నారు. కానీ వచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకున్నారు. మళ్ళీ పీఓకేతో చర్చలకు మళ్ళీ మొదటి నుంచి చర్చలని మళ్ళీ ప్రకటించడానికి కూడా తీవ్రంగా తప్పబడుతున్నారు. ప్రధానమంత్రి అదే మాట్లాడారు, పాకిస్తాన్తో ఇక ఉగ్రవాదం పైన చర్చలు ఉంటాయి, తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మాత్రమే చర్చలు ఉంటాయని. అంటే చర్చలతో సమస్య పరిష్కారం అయిందని భావించింది ఇప్పటి వరకు. పీఓకేని స్వాధీనం చేసుకుంటాం, యుద్ధం చేసైనా స్వాధీనం చేసుకుంటాం, చర్చల ద్వారా పీఓకే వస్తుందా? ఈ ప్రపంచ చరిత్రలో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో నీకు ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాల్సింది ఉన్న ఇజ్రాయెల్ తీసుకోండి. ఇజ్రాయెల్ ఒకవేళ నిజంగా మీరు భారతీయ ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మొత్తం ఆక్యుపై చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ప్రపంచ రష్యా ఉక్రెయిన్ పూర్తిగా ఆక్యుపై చేసుకోలేకపోయింది. మీరు ఆ రకమైన ప్రపంచ పరిణామాలు ఆ రకంగా కూడా ఉంటే మీరు చేసింది ఏంది? ఇట్లా పోయినట్టు పోయి వెనకకొచ్చి మొత్తం మన ప్రజలు ఎక్కువ చచ్చిపోయారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలు ఇంకా నీకు ఆఫీసర్స్ కూడా చనిపోయారు కాశ్మీర్లో. ఇంకా అవన్నీ లెక్కలు చెప్పట్లేదు, అధికారికంగా లెక్కలు రావట్లేవు ఊరికే. కానీ మన చనిపోయిన దానికి మీరు మొదలుపెట్టిన దానికి ఎలాంటి ఫలితం లేకుండా 26 మందిని చంపిన వాళ్ళని పట్టుకోలేకపోయారు. ఇంత టెక్నాలజీ ఉంటే వాడు విదేశాల నుంచి వచ్చి కాల్చిపోతే ఆ సాకు చూపించి అయినా నువ్వు 21 గుర్తించిన 21 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయలేదు. మొత్తం అయితే ఎట్లా విజయం సాధించినట్టు మేము అనేది మోడీ ఎట్లా చెప్పుకుంటాడు? ప్లస్ బిజినెస్ ఇంకొకటి ఇక్కడ మన మేడ్ ఇన్ ఇండియాలో తయారైనటువంటి ఆయుధాల పరీక్ష కూడా మనకు చాలా ఉపయోగపడు. అంటే ఈ మేడ్ ఇన్ ఇండియాలో తయారు చేసిన కంపెనీ ఏదో కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కూడా అదానికి లింకులు ఏమైనా ఉన్నాయా? అదాని కంపెనీ తయారు చేసిన ఆయుధాల పరీక్షకే ఇదంతా చేసావా అనేది కూడా బయట పెట్టాల్సినటువంటి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇదంతా బిజినెస్ డీల్, మొత్తం బిజినెస్ ప్రకారమే ఒక దేశాన్ని ప్రణంగా పెట్టారా అనే అనుమానాలన్నీ మాత్రం కలుగుతున్నాయి. ఈ అనుమానాలన్నింటినీ తీర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ముందు మరింత లోతుగా అన్ని విషయాలు బయటపడే అవకాశం కూడా ఉంది. సైన్యం విజయం సాధించింది, దీంట్లో కేంద్రం వైఫల్యం చెందింది. ఇది దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధానమంత్రి మోడీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ అనేది ఇవాళ ఓటమి అంచున ఉంది, భారత్ విజయం అంచున ఉన్నటువంటి ఈ సమయంలో పాకిస్తాన్ అనేది
శరణు దొచ్చకుండానే పాకిస్తాన్ పూర్తిగా తన ఓటమిని అంగీకరించకుండానే, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మొత్తం పాకిస్తాన్ విజయం సాధించిందని అక్కడ సంబరాలు కూడా చేసుకుంటారు. అయితే ఇటువంటి సమయంలో ఎందుకు కాల్పుల విరమణ ఒప్పుకున్నారు, ఎందుకు కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది, ఎందుకు 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 అనే ప్రశ్న ఇవాళ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయినటువంటిది ఎందుకు అనేది. ట్రంప్కు అమ్ముడు పోయారా, సార్వభౌమాధికారం పైన మోడీ సర్కార్ రాజీ, మధ్యవర్తితో చేసి ఆయనకు హక్కు ఎవరిచ్చారంటూ మోడీ సర్కార్ పైన శివసేన మండిపడింది. మూడో దేశం జోక్యం నిజమేనా, అదే జరిగితే సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు మోడీ సర్కార్ను కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. విద్యావంతుడే పాలకుడు కావాలి, పాలన పరంగా భారత్ అత్యంత సంక్లిష్ట దేశం, వారు మాత్రమే సొంతంగా చర్చించగలరు, స్వయంగా నిర్ణయాలు కూడా తీసుకోగలరు. మోడీ పైన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పరోక్ష విమర్శలు చేశారు. సో ఇట్లా ఇంటా బయట సర్వత్రా విమర్శలు వస్తున్నాయి మోడీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ భరత్ గారు. భరత్ గారు, నిన్న ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి ప్రసంగం ఎటువంటి ఒక డెవలప్మెంట్ లేకుండా, ఐ మీన్ పాకిస్తాన్ అనేది శరణు చొచ్చకుండానే భారత్ పై చేయి సాధించే క్రమం ఉన్నప్పుడే ఎందుకు చేతులు ఎత్తేశారు, ఎందుకు అంగీకరించారంటూ ఇలా దేశవ్యాప్తంగా మోడీ పైన ప్రశ్నల పరంపర కొనసాగుతుంది. ప్రధాని ప్రసంగం పసలేని ప్రసంగంలాగా ఉన్నది. అనేక విషయాలకి సమాధానం లేకుండా ఇవాళ ప్రధాని ప్రసంగం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దేశభక్తులం మేము, దేశం కోసం ఏదైనా చేస్తామని కనిపించిన ప్రతి ఒక్కళ్ళని, ఎదిరించిన ప్రతి ఒక్కళ్ళని దేశద్రోహుల కింద మాట్లాడిన ఈ బీజేపీ పార్టీ కానివ్వండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, దేశాన్ని ప్రపంచం ముందు ఒక చేతగాని ప్రభుత్వం, ఒక చేతగాని దేశంగా, తర్వాత చాలా అత్యంత నీచమైన పరిస్థితుల్లోకి ఇవాళ నెట్టివేయడం అనేది స్వయంగా ప్రధానమంత్రి బాధ్యత తీసుకొని అది చేయడం జరిగింది. ఏం అవసరం వచ్చిందని, అసలు ఏ అవసరాల నిమిత్తము కాల్పుల విరమణ జరిగింది, ఏ నేపథ్యంలో జరిగింది, ప్రజలకు తెలవాల్సిన అవసరం లేదా? పాకిస్తాన్ మీద పై చేయి సాధిస్తున్న సమయంలో ఓటమిని ఎందుకు పట్టుకొచ్చినారని అతను జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మచల్లాని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు కాదు, 3 రోజుల నుంచి ఏ క్షణం అయితే భారతదేశము అంటే కేంద్ర ప్రభుత్వము ఈ కాల్పుల ఒప్పందం ఒప్పుకున్నదో ఆ క్షణం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు అతను. ఎందుకు మీరు ప్రజలకి దాని కారణాలు చెప్పట్లేదు? అసలైన కారణాలు, అసలు జరిగిన ఒప్పందం ఏంది, ఒప్పందం యొక్క నేపథ్యం ఏంది, తరువాత ఈ మూడవ శక్తి ఎందుకు ఇందులో మీరు అలో చేస్తున్నారు? ఇవాళ ట్రంప్ ఓపెన్గా చెప్తా ఉన్నాడు, ఆయన నేనే దీన్ని ఈ సంధి చేసింది నేనే, ఈ కాల్పుల విరమణ ఒప్పందం చేసింది నేనే, నేను 2 దేశాలతో మాట్లాడినాను, 2 దేశాలతో మాట్లాడి నేను చేసినాను, వాణిజ్యం ఆపేస్తామని భారత్ పాక్పై ఒత్తిడి తెచ్చిన కాబట్టికనే ఇది ఆగిపోయింది. ఇవాళ ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ దేశం యొక్క పరువు ఎక్కడ పెట్టదలుచుకున్నారు? ఈ దేశం ఏమన్నా బీజేపీ బాబు సొమ్మ ఏమన్నా, లేకపోతే మోదీ గారి కుటుంబ ఆస్తి ఏమన్నా? దేశానికి ఒక ప్రతిష్ట ఉంటుంది కదా. ఈ అనేక సంవత్సరాలుగా కాశ్మీర్ విషయంలో మూడవ దేశం కానీ, మూడవ వ్యక్తి కానీ జోక్యం లేకుండా ఇవాళటి వరకు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దినం వరకు అన్ని సమస్యల్ని ద్వైపాక్షికంగానే జరగాలని అనుకున్నారు. కానీ మూడవ దేశం కానీ, తర్వాత మూడవ సంస్థ కానీ వేరే ఎవరితోనూ కూడా దాన్ని ఒప్పుకోకుండా ఇవాళటి దాకా దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొని వస్తున్న ఈ దేశం యొక్క అడ్వాంటేజ్ని ఇవాళ మోడీ ప్రభుత్వం కాలరాచింది. ఒకవేళ అదే నిజం అనుకుంటే, ఒకవేళ ఇది ఏమంటారు, దిస్ ఈజ్ నాట్ టైమ్ ఆఫ్ వార్ అనే స్లోగన్ ఏదైతే మాట్లాడుతున్నారో అదే నిజమైతే అసలు మీరు యుద్ధానికి ఎందుకు పోయినారు? దీనికి ఇవన్నీ కూడా ఒక సమాధానం లేని ప్రశ్నలు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఇవాళ దేశం ముందు వాటికి సంబంధించిన వ్యవహారాలు ఏం జరిగినాయి, తెర వెనుక జరిగిన వ్యవహారాలు ఏంది, దాంట్లో ఎవరెవరు దాంట్లో భాగస్వామ్యం ఉన్నది, ఇవాళ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది, దేశానికి తెలవాల్సిన అవసరం. కాల్పుల విరమణ ఎందుకు జరిగింది అనే దానికి నిన్న సాయంత్రం 8 గంటల దాకా అనేక ప్రశ్నలు వెంటాడాయి. సరే, ప్రధానమంత్రి మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి, అడ్రస్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎందుకుకి ఆన్సర్ దొరుకుతుందేమో అని మొత్తం దేశం అంతా ఎదురు చూస్తుంది. కానీ ఆ ఎందుకు అనేది ఇంకా కూడా ఎందుకుగానే మిగిలిపోయిన పరిస్థితి. అంటే నేను అదే మీకు ముందే చెప్పాను, ఆయన ప్రసంగంలో ఏ ప్రశ్నకి సమాధానం లేదు.
ఏ ప్రశ్నకు సమాధానం లేదు. ఇది దేశం మీద ఒక అనుభవం వేసినంత పని. చిన్న చిన్న దేశాలు ఇప్పుడు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దేశం ప్రజలకు ఎట్లా ఉంటుందో, మనుషులకు ఎట్లా ఉంటుందో దేశానికి అంతకన్నా ఎక్కువ ఉంటుంది. క్యూబా లాంటి చిన్న దేశం అమెరికాకి ఈ దినానికి వంగలేదు, లొంగిపోలేదు. వెనుజులా లాంటి చిన్న దేశం అమెరికాతో ఈ రోజు కొట్లాడుతూనే ఉన్నది. ఇవాళ ప్రపంచం మొత్తం రష్యా మీద ఒత్తిడి చేస్తూ ఉంది. రైట్. కాల్పుల విరమణ ఒప్పుకోవట్లేదు. మూడో వ్యక్తితో సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. మొత్తం యూరోపు, నాటో, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, ఈ అన్ని దేశాలు ఒక పక్కకు చేరి ఒత్తిడి చేస్తున్నా కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకు అంటే వాళ్ళ దేశ రక్షణకు సంబంధించి, దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి మూడవ కంట్రీకి అట్లా దాంట్లో ఏ రకమైన అంటే జోక్యాన్ని ఒప్పుకోవట్లేదు. ఇండియాకి ఏమైంది? రైట్. ఇండియాకి ఏమైనది? బ్రహ్మాండంగా సైన్యం గెలిచింది, సైన్యం త్యాగం చేసింది, సైన్యం గెలిచింది, ప్రభుత్వం ఓడగొట్టింది. రైట్. ఎస్ విజయ్ గారు, అంటే దేశాల మధ్య ఉద్రిక్తతలు జరగడం, అది యుద్ధాల దాకా దారి తీయడం, ఇట్లా మధ్యవర్తిత్వం వహించడం, తర్వాత కాల్పుల విరమణ జరగడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. కానీ దానికి సహేతుకమైన కారణాలు అనేవి డెఫినెట్గా ఉంటాయి కూడా. కానీ అట్లాంటి ఏ కారణాలు లేకుండా ఇవాళ ఎందుకు ఓటమి అంచున ఇవాళ భారతం నిలబెట్టడం అనేదే ఇవాళ అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న, ఇబ్బంది పెడుతున్న ప్రశ్న కూడా. సో సహజంగా యుద్ధాలు జరగడం ఆపడం అనేది సర్వసాధారణం అయినప్పటికీ కూడా దానికి ఉండేటువంటి సహేతుకమైన రీజన్స్ మాత్రం దీనికి లేదు అనేది. అదే యుద్ధాలు జరగవచ్చు, ఆగొచ్చు, ముందుకు పోవచ్చు, కానీ ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఎవరు కూడా తాకట్టు పెట్టరు. ఏ యుద్ధాల్లో జరిగినటువంటి చరిత్ర చూసుకున్నా ఇప్పుడు ప్రధానంగా మన దేశ సార్వభౌమాధికారం ఉందా లేదా అనే ఒక అనుమానం ఉంచాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాల భారతదేశ చరిత్రకు పట్టింది. భరతుడు పరిపాలించినప్పటి నుంచి కూడా ఇంత అవమానం అయితే జరగలే. వేరే దేశం వాడు వచ్చి జోక్యం చేసుకొని ఆయన ట్వీట్ చేసినాక మీరు అనౌన్స్ చేయండి సీజ్ ఫైర్ అంటే ఇక్కడ ఒక ఆఫీసర్ అనౌన్స్ చేస్తాడు. మామూలు వాళ్ళు సమ్మె చేస్తే, ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే ముఖ్యమంత్రి దగ్గర ఎవరో మాట్లాడిపోయి కింద చెప్పండి అంటే ఈడీ చెప్పినట్టున్నది ఇది పరిస్థితి. ఇంత పెద్ద దేశము, 140 కోట్ల మంది జనము, వాళ్ళు ట్వీట్ చేస్తారండి. అమెరికాకు సంబంధించి ఒకవేళ అమెరికాకు సంబంధించి ఇద్దరు ట్వీట్ అయిన తర్వాత మన జయశంకర్ ప్రకటన వస్తుంది. అంటే మన సార్వభౌమాధికారాన్ని ఏ లెవెల్లో తీసుకుపోయి తాకట్టు పెట్టారు. దీని వెనుక అసలు బిజినెస్, ఈరోజు ట్రంప్ అంటున్నాడు బిజినెస్ని బెదిరించినా అని. అదానీని బెదిరించిండా, ఇంకెవరిని బెదిరించిర్రు, అంబానీని బెదిరించిర్రా? ఈ బిజినెస్ డీల్ వెనకాల అంటే మీరు గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఓన్లీ వ్యాపార దృక్పథం తప్ప దేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటిది కానీ, దేశ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది కానీ, ఈ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి గత ప్రధానమంత్రులు కూడా ఏ యుద్ధమైనా మనం అప్రయాండే సాధించాం. కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి అమెరికాకు సంబంధించి చర్చ జరపడం మనం ఇంకో జోక్యం చేసుకోవడానికే వీలు లేదన్నటువంటి విషయం చెప్పారు. ఒకవేళ మీరు అదే అనుకున్నారు, మూడో వ్యక్తి జోక్యం చేసుకు ఇప్పుడున్న పరిస్థితులలో మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటూనే ముందే చెప్పాల్సి ఉంటే సిమ్లా ఒప్పందం క్యాన్సర్. పాకిస్తాన్ అని అంటున్నాడు ఇంకా మేము సిమ్లా ఒప్పందం, మనం ఎప్పుడైతే సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసినాము ట్రీటీని, మేము సిమ్లా ఒప్పందాన్ని కూడా తీసేస్తాం. అంటే ఇప్పుడు సిమ్లా ఒప్పందమే సక్సెస్ అయిపోయినట్లు లెక్క. వాళ్ళు అనౌన్స్ చేశారు మేము సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటాము, మూడో వ్యక్తితో జోక్యం చేయించుకుంటామని. మరి వాళ్ళ మాట నిజమైన ఇప్పుడు ట్రంప్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేశారా? పాకిస్తాన్ వాళ్ళు మీరు ఇన్వాల్వ్ చేశారా? ఇప్పుడు సింధు నది ఒప్పందం మాత్రం ఇంప్లిమెంటేషన్ కాలే, మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి, గేట్ వదులుతున్నారు. అదే సిమ్లా ఒప్పందం వాడు రద్దు అవుతుంది అన్నాడు, ఆయన మాట చెల్లుబాటు అయింది, వాళ్ళ అప్పర్ హ్యాండ్ సాధించిర్రా? ఇవన్నీ కూడా నేషన్ అడ్రస్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్పలేనటువంటి ప్రధానమంత్రి సమాచారం లేదా? మన సార్వభౌమాధికారాన్ని పూర్తిగా విదేశాలకు తాకట్టు పెట్టిననే అనుమానం కలుగుతున్నటువంటి దానికి ఇప్పుడున్న ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు సమాధానం ఇప్పుడే, ఇంకా రేపు పార్లమెంట్ జరిగినా ఇంకేది జరిగినా ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. దీని నుంచి తప్పించుకోలేరు. మీరు రాజకీయంగా ఇంకేదైనా బెనిఫిట్ పొందే అంశం కూడా ప్రజలు తెలుస్తారు. ఈసారి ఆపరేషన్ సింధూర్లో భారత విజయం అంచనా ఉన్నప్పుడు అమెరికా యొక్క దౌత్యాన్ని ఎందుకు భారత్ అంగీకరించింది, ప్రధానమంత్రి మోడీ ఎందుకు అమెరికాకు తలొగ్గారు? నిన్న 8 గంటలకు చేసినటువంటి ప్రసంగంలో కూడా ఎటువంటి అంశాలు ప్రజలకు వెల్లడించకపోవడంతో యావత్ దేశం మొత్తం నిరాశపడింది ప్రధానమంత్రి ప్రసంగం అనేటువంటి చర్చ సాగుతోంది. ఎస్ భరత్ గారు, ఉగ్రవాదము చర్చలు సహజీవనం సాగించలేవు, ఉగ్రవాదము వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు, రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు. ఇది ప్రధానమంత్రి గారు నిన్న చేసినటువంటి ప్రసంగంలో కొన్ని లైన్స్ యొక్క సారాంశం. సో వీటి డెప్త్ ఏంటి? స్టాండర్డ్ డైలాగ్స్, ఇవన్నీ స్టాండర్డ్ డైలాగ్స్.
ఇవాళ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి ఏదైతే ఒక పరిస్థితి వచ్చిందో, పుల్వామాలో జరిగిన ఏదైతే పరిస్థితి ఏదైతే ఉన్నదో, జనాన్ని ఉగ్రవాదులు చంపిన తర్వాత మీరు ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసినారు. చాలా గొప్ప విషయము. దేశం మొత్తము, దేశం యావత్తు ఏ భేదాలు లేకుండా ప్రధానమంత్రి వెనకాల, కేంద్ర ప్రభుత్వం వెనకాల ఉండి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత జరిగింది ఏంది? ఉగ్రవాద మూకలు ఉన్న ప్రదేశాలని ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ మన మీద యుద్ధం ప్రకటించింది. యుద్ధం ప్రకటించడమే కాదు, అనేక ప్రాంతాల మీద దాడులు మొదలుపెట్టింది. ఆ దాడులకి వ్యతిరేకంగా వాటిని చాలా ఎఫెక్టివ్గా ఇండియన్ ఆర్మీ వాటిని ఎదుర్కోవడమే కాకుండా పాకిస్తాన్లో బ్రహ్మాండంగా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన వ్యవస్థలని అటాక్ చేయడం జరిగింది. ఒక అడ్వాంటేజెస్ సిచ్యువేషన్లో ఉన్న తరుణంలో టక్కున ఒక స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. అసలు కాల్పులకు విరమణకు సంబంధించిన చర్చలు బయటకు రాలేదు. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు కూడా తెలియలేదు. అమెరికా ముందుగాల ప్రకటిస్తుంది, ఆ తర్వాత మన దేశ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ఆయన ట్వీట్ చేస్తారు. ఇప్పుడు ఇది దీన్ని ఏమనుకోవాలి? ఎవరు దీన్ని ఇనిషియేట్ చేసినారు? సిమ్లా ఒప్పందం ఎక్కడ పోయింది? సిమ్లా ఒప్పందంలో ఏంటిది? సిమ్లా ఒప్పందంలో మూల సూత్రం ఏంటంటే, ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన ఏ విషయమైనా కానీ ద్వైపాక్షికంగానే చర్చ చేసుకొని పరిష్కరించుకోవాలి అనేది సిమ్లా ఒప్పందం యొక్క స్ఫూర్తి. ఆ స్ఫూర్తికి భిన్నంగా ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 50 సంవత్సరాల పైన సిమ్లా ఒప్పందం 71లో అయినది. ఇవాళ 2025లో మీరు దాన్ని ఎందుకు తుంగలకు దొక్కినారు? ఎందుకు ఇవాళ అమెరికాని దాంట్లోకి ఎంటర్ కానిచ్చినారు? ఇదేనా దేశభక్తి? దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తీసుకొని పోయి అమెరికా చేతులు పెట్టడమే దేశభక్తి అవుతుందా మోడీ గారు? ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. నిన్న మోడీ గారు మాట్లాడిన అంత స్పీచ్లో దీనికి సమాధానం లేదు. దీనికి సమాధానం లేకుండా ఇవాళ ఇప్పుడు మీరు చూపించిన ఆ 3 లైన్లు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే స్టాక్ స్టేట్మెంట్స్. ఏ దేశంలో ఏం జరిగినా కానీ అట్లాంటి స్టేట్మెంట్లే ఇస్తారు. ఉగ్రవాదానికి ఇది లేదు. ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసమే కదా ఇవాళ సైన్యానికి మీరు పూర్తి అధికారం ఇచ్చాము మేము అని అన్నారు. మరి సైన్యానికి పూర్తిగా అధికారం ఇచ్చిన వాళ్ళు సైన్యాన్ని ఎందుకు చేసుకొని ఇవ్వలేదు? ఇవాళ భారత సైన్యాన్ని వెన్నుపోటు పొడిచింది ఎవరు? భారత సైన్యాన్ని దానికి సమాధానం ప్రధానమంత్రి చెప్పాలి కదా. సో అదే భరత్ గారు, గతంలో అంటే అమెరికాకు తలొగ్గని ఇందిరా అంటూ నాడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా ఇవాళ ఉదాహరిస్తున్నారు, ఉదంతాలు కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇందిరాగాంధీ కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, వీళ్ళెవ్వరు కూడా, వాజ్పేయి గారు కానివ్వండి, పాకిస్తాన్తో జరిగిన ఏ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, అది యుద్ధానికి దాల్చిన పరిస్థితుల్లో కానివ్వండి, ఎంత సీరియస్ వ్యవహారం ఉన్నా కానీ మూడో దేశం యొక్క జోక్యాన్ని అనుమతించలేదు. ఇవాళ నేను మాట్లాడము, తర్వాత ఇంకెవరో మాట్లాడడం కదని స్వయంగా ఆర్ఎస్ఎస్లో ఉన్న అనేక మంది ఇవాళ అసంతృప్తితో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యతో. బండబూతులు తిడతా ఉన్నారు సోషల్ మీడియాలో. భారతదేశము ఇవాళ ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదిగిన సందర్భంలో ఇవాళ ప్రపంచంలో ఉండే ప్రతి కాన్ఫ్లిక్ట్లో రష్యాకు సంబంధించిన చైనా రష్యా గ్రూపు, తర్వాత అమెరికా గ్రూపు భారత్ కావాలి అని కోరుకున్న సమయంలో ఇవాళ ఇంత పేలవమైన ప్రదర్శన కేంద్ర ప్రభుత్వం చేసిందని అంటే ఇది దేశద్రోహం కాకపోతే ఏమవుతుంది? రైట్. ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా కాకపోతే ఏమవుతుంది? ఇవాళ పాకిస్తాన్ ప్రధానమంత్రి భారత్ తోక ముడిచిందని వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే భారతదేశ ప్రజల యొక్క మనోభావాలు ఎట్ట దెబ్బతింటే అర్థం కావట్లేదు ఆ ప్రధానమంత్రికి. ఇంతకన్నా దేశద్రోహం ఏముంటుంది అని అంటున్నాను ఈ దేశంలో. రైట్ విజయ్ గారు, సో స్వయంగా పార్టీలోనే అంటే ఇంటా బయట విమర్శలు వస్తున్నాయి. పార్టీకి సంబంధించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతున్న మాటలు, విద్యావంతుడే పాలకుడు కావాలి, పాలన పరంగా భారత్ అత్యంత సంక్లిష్ట దేశం అంటూ విద్యావంతుడు కావాలంటూ ప్రధానమంత్రి మోడీని పరోక్షంగా విద్యావంతుడు కాదు అని చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అంటే ఆ స్ఫూర్తి అట్లనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గుడ్డెద్దు చేయబడ్డట్టు ప్రదర్శించడం
అంత ఒక ప్రధానమంత్రి, ఒక ప్రభుత్వము, 140 కోట్ల జనము ఈ సోయి లేకుండానే ఉన్నారా అనే ఉత్పన్నమైతే ప్రశ్న మాత్రం రావటం జరుగుతుంది. నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మతం పేరు చెప్పి నన్ను రాజకీయంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఏకదాటిగా దేశ ప్రజలంతా సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక అహంకారంతో దేశ ప్రజల రక్షణ, దేశ ప్రజల రక్షణ అసలు ఏమాత్రం పట్టింపు లేనట్టే కనిపించింది. నువ్వు ఎంతసేపటికి వ్యాపార దృక్పథమే కనిపిస్తుంది ఇక్కడ. వ్యాపార దృక్పథంతోనే మొత్తం దేశాన్ని తాకట్టు పెట్టారా అనేది. నువ్వు ఇన్ని రోజులు చెప్పినటువంటి మీ సిద్ధాంతం, మీరు చెప్పినటువంటిది పాకిస్తాన్ మీద అన్ని రకాలుగా అప్పరండి, ఇక పీఓకే మాదే అనే లెవెల్లో బిల్డప్ ఇచ్చి ఇన్ని 15 సంవత్సరాలు వచ్చిన 3 టర్ముల అధికారంలో కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటే మీ 370 ఆర్టికల్ రద్దు చేసినా, ఇంకొకటి ఏది చేసినా, మతపరమైనటువంటి అన్నీ తీసుకున్నా ప్రజల్ని ఆఖరికి ఏ మూడ్లోకి తీసుకెళ్లారు మీరు? పీఓకే కోసమే ఇవన్నీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ, ఏ ప్రధానమంత్రి తిరగనన్ని దేశాలన్నీ ఈయన తిరుగుతుంటే ఇదంతా పీఓకే కోసమే చేస్తున్నారు. ఈ మోక ఇప్పుడు వచ్చింది, ఈ మోకతోటి ఇక పీఓకే మనదే అని మొత్తం ఒక భారతదేశ ప్రజల మూడుని ఆ రకంగా మీరు ఈ 15 మీరు ఇప్పుడు 12 సంవత్సరాల పరిపాలనలో మీరు ఇది లాస్ట్ దక్కా అనే లెవెల్ ఈ బిల్డప్ చేసుకుంటూ వచ్చింది అదే. మీరు ఒక్కొక్కటి ఇక్కడ ముస్లింలకు సంబంధించిన ఒక ద్వేషం, అవతల మీద దేశం పెంచడానికి కావచ్చు, పాకిస్తాన్ మీద ఒక దేశం పెంచడానికి కావచ్చు చేసినటువంటి కార్యక్రమాలే ఇన్నాళ్ళు చేశారు. చేసి అక్కడికి యుద్ధం చేసే సమయంలో మీరు టెర్రరిస్టులను కూడా పూర్తి స్థాయిలో మట్టు పెట్టలేకపోయారు. ఇంత టెక్నాలజీ పెట్టుకొని S-400 అని పెట్టుతున్నారు, ఇంకేయో తీసుకొచ్చి అంత టెక్నాలజీ పెట్టుకొని మీరు గుర్తించిన 21 ఉగ్రవాద స్థావరాలను కూడా మీరు ధ్వంసం చేయలేకపోయారు. 9 చేసినామని చెప్పారు, మళ్ళీ తెల్లారి మిగతా ఎందుకు చేయలేకపోయారు? ప్లస్ మీరు 100 మంది ఉగ్రవాదులను చంపినా అని చెప్పినటువంటి వాళ్ళని పేర్లు ఎందుకు బయట పెట్టలేకపోయారు? మన వైపు ఎంతమంది చనిపోయారు అనేది అధికారికంగా ఎందుకు చెప్పట్లేరు? గ్రామాలు ఖాళీ చేసి ఇంక్లూడింగ్ ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్లో కూడా మనం ఇస్తున్నటువంటి ప్రభుత్వం తరపున ఆశ్రయం ఇస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ప్రజానీకం పట్ల చూపిస్తున్నటువంటి సానుభూతి ఏంది? దేశ ప్రజల రక్షణ, అదేవిధంగా దేశ రక్షణ మీ చేతుల్లో భద్రంగా లేదనేది ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటే స్పష్టమైపోయింది. గత వాజ్పేయి గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఎవరు కూడా ఈ రకంగా వ్యవహరించలేదు. ఇది మొత్తం బిజినెస్ యాంగిలే కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ కూడా అదే చెప్పాడు. మీరు ట్రంప్కి ఒకటి సిమ్లా ఒప్పందం పాకిస్తాన్ డిమాండ్ చేసింది, మేము రద్దు చేసుకుంటామని వాళ్ళది నడిచినట్టు. ట్రంప్ జోక్యం వాళ్ళ జోక్యం చేసుకుంటా, మీతో జోక్యం చేసుకుంటా. వ్యాపారం ఎవరికి అవసరం ఉన్నది? ట్రంప్ వ్యాపారం అని ప్రకటించిందంటే ఇక మనము తెలుసుకోవాల్సింది ఇది మొత్తం ఇక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ దేశం కోసం చేయట్లేరు, వ్యాపారం కోసం, వ్యాపార శక్తుల కోసమే దేశ పరిపాలన సాగుతుందా అనేది దేశ ప్రజలంతా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమే. రైట్ భరత్ గారు, సార్ అది ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చాడా, బెదిరింపులకు పాల్పడ్డా అని స్వయంగానే చెప్తున్నాడు. మేము బాగా ప్రజలు తీసుకొచ్చాం, మొత్తం వాణిజ్యం ఆపేస్తామని చెప్తే రెండు దారికి వచ్చాయి. అంటే భారత్ని పాకిస్తాన్ని ఒకే ఘాటున కడుతున్నారు ఆయన. సో పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశం అని ఆయన కూడా చెప్పట్లేరు. భారత్ పాక్ రెండింటినీ ఒకే ఘాటున కడుతున్నటువంటి పరిస్థితి. సో ఆ స్టేట్మెంట్ అనేది భారత్ని పాకిస్తాన్ సరసన చేర్చి మాట్లాడడం అనేది ఎంత అవమానకరంగా అనిపిస్తుంది. ఇవాళ దేశానికి ఎంత దరిద్రమైన నాయకత్వం ఉన్నది అని చెప్పేదానికి కొన్ని విషయాల ప్రస్తావన తీసుకురావడం అవసరం అండి. 1971లో ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు పోఖ్రాన్ టెస్ట్ చేసినప్పుడు కూడా అమెరికా అనేక రకాలుగా మనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. పోఖ్రాన్ టెస్ట్ తర్వాత బంగ్లాదేశ్ వార్ ఏదైతే జరిగిందో, బంగ్లాదేశ్ వార్కి సంబంధించి కూడా 7th ఫ్లీట్ని తీసుకొని వచ్చి బంగాళాఖాతంలో మోహరించి బంగ్లాదేశ్కి సంబంధించిన యుద్ధం నుంచి మనని డిసైడ్ చేయడానికి, దెబ్బతీయడానికి, తర్వాత మనోస్థైర్యం దెబ్బతీయడానికి కూడా ప్రయత్నం చేసిన సందర్భం కూడా ఉన్నది. అప్పుడు కూడా భారతదేశం లొంగలేదు. పోఖ్రాన్ టెస్టులు చేసినప్పుడు కూడా ఆ తర్వాత పివి నరసింహారావు గారి హయాంలో కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కూడా పివి నరసింహారావు గారు కూడా లొంగలేదు. వాజ్పేయి గారు హయాంలో జరిగిన ఏదైతే యుద్ధం జరిగిందో పాకిస్తాన్కు మనకు మధ్యలో, ఆ యుద్ధంలో కూడా అమెరికా అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టింది, అనేక రకాలుగా మన మీద పట్టు సాధించే దానికోసము ప్రయత్నం చేసింది. ఆ రోజు కూడా లొంగలేదు. వాళ్ళు అప్పుడు కూడా ఆంక్షలను విధించినాడు, ఆర్థిక ఆంక్షలను విధించడము, అనేక రకాలుగా మనకి
చివరికి మనకి రష్యా నుంచి, అప్పుడు రష్యా చాలా వీక్గా ఉన్న పరిస్థితి, ఎలిసిడ్ కాలంలో రష్యా నుంచి మన స్పేస్ ప్రోగ్రామ్కి రావాల్సిన క్రయోజెనిక్ ఇంజన్స్ ఏవైతున్నాయో ఆ ఇంజన్స్ రాకుండా ఆపడం జరిగింది. అయినా కానీ భారతదేశం లొంగలేదు. ఈ ప్రైమ్ మినిస్టర్స్ అంటే ఆ కాలంలో కొంతకాలం అత్యంత వీక్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో చంద్రశేఖర్ గారు, ఆ టైంలో కూడా లొంగలేదు. అవసరం అనుకుంటే ఆర్థికంగా నష్టపోవడానికి సిద్ధపడి బంగారాన్ని కుదవబెట్టి డబ్బులు తీసుకొచ్చానని అమెరికా దగ్గర దాసోహం మాత్రం అనలేదు. ఈరోజు కేవలం ఆ రకమైన పని చేసింది కేవలం మోడీ గారి ప్రభుత్వమే. మోడీ గారి ప్రభుత్వమే ఇవాళ అమెరికాకు దాసోహం అన్నది దేశం యొక్క సార్వభౌమత్వానికి ముప్పు తెచ్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో చేసిందని. ఆ మధ్యలో ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఆయన కూడా ఎక్కడ లొంగలేదు. ఒక సంఘటన ఉక్రెయిన్ అధ్యక్షుడు లొంగలేదు. మీకు అంతెందుకండి, 70 సంవత్సరాల నుంచి నానా కష్టాలు పెడతా ఉన్నారు క్యూబాని, వాళ్ళు ఇవాళటికే లొంగలేదు, కొట్లాడుతూ ఉన్నారు. దేశం యొక్క ఆత్మగౌరవానికన్నా మించింది ఏముంటుందండి? ఒక దేశం కాదు, ఈస్ట్, నార్త్, సౌత్, ప్రతి చోట కూడా అన్ని దిక్కులలో ఉన్న ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కూడా ఇవాళటికి లొంగకుండా కొట్లాడుతున్న సందర్భం మనం చూస్తే వెనిజులాలో లేదా? అంతెందుకండి, చిన్న దేశం అది. ఎంత ఉంటుంది? మన తెలంగాణ కన్నా కొంచెం అంత పెద్దగా ఉంటుంది నార్త్ కొరియా. ఇవాళకి కూడా వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు కదా. ఎందుకు, ఏ కారణం చేత ఇవాళ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఇవాళ కాంప్రమైజ్ అయినాడు మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం? ఎందుకు కాంప్రమైజ్ అయిందనేది ఇవాళకి కూడా ఆయన సమాధానం చెప్పలే. నిన్న స్పీచ్ మొత్తం బంకం, అందులో ఏమీ లేదు, నాన్ సెన్స్. ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు. మీ ఇష్టమైనట్టు ప్రతి ఒక్కళ్ళని, మిమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళని దేశద్రోహులు అన్నారు కదా. ఇవాళ మీరు దేశద్రోహం చేసినారు. బీజేపీ పార్టీ దేశద్రోహం చేసింది, కేంద్ర ప్రభుత్వమే దేశద్రోహానికి పాల్పడింది. కాబట్టి సమాధానాలు చెప్పండి కనీసం. ఇవాళ సైన్యాన్ని అపహాస్యం చేసినారు మీరు. సైన్యం యొక్క మొరల్ దెబ్బతిన్నది ఇవాళ మీరు చేసిన పనితోని. ఏ కారణం చేత మీరు కాల్పుల ఒప్పందం చేసుకున్నారు? ఒక అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరి కోసం చేసుకున్నారు? దేశం ముందు రావాల్సిన అవసరం ఉంది. పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులను కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. అది కూడా మేము అప్పగిస్తామని చెప్పి పాకిస్తాన్ మాట్లాడడం కావచ్చు, అది కూడా ఏమీ జరగలేదు. దాని గురించి నేను కూడా ఏమీ చెప్పలేదు. విజయ్ గారు, సో ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో కూడా వైఫల్యం చెందినట్టే అనుకోవాలా, లేదంటే వస్తుందేమో ఉగ్రవాదుల్ని పట్టుకుంటారని ఇంకేమన్నా హోప్లో ఉండాల్సిన అవసరం ఉందా? పట్టుకోవాలి. అసలు ఉగ్రవాదులను వైఫల్యం కదా. పహల్గామ్ దాడిని ప్రతీకారం తీర్చుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మీరు ఆ నలుగురిని పట్టుకోలేక, ఆ నలుగురిని దేశం ఎందుకు దాటించి దేశం నుంచి పారిపోయేంత వరకు జనరల్గా మన దగ్గర మర్డర్ చేసినోడే జనరల్ 2 రోజుల్లో దొరుకుతాడండి. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి టెక్నాలజీకి. అరే మీరు ఒక ఉగ్రవాది అంతమంది మళ్ళీ ఏంది హిందువా ముస్లింవా అని చెప్పి కాల్చి చంపినటువంటి వాళ్ళని మీరు ఏ రకంగా వదులుతారు? లేదా మీరే పట్టుకొని దాచిర్రా? అదనే చెప్పాలి. మేము ఎన్కౌంటర్ చేసినామనో, లేకపోతే పట్టుకొని దాచినామనో, ప్రపంచానికి తర్వాత చెప్తామనో. అసలు నిన్న నేషన్ ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఫస్ట్ సమాధానం ఇది చెప్పాల్సినటువంటి వ్యక్తి కదా. మీరు ఎంత సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటిది. ఉక్రెయిన్ అనేది చిన్న దేశం అండి. ఓవెల్ ఆఫీస్, అమెరికా ఓవెల్ ఆఫీస్లో సాధారణంగా అడుగుపెట్టి ట్రంప్తో డైరెక్ట్ వాదించిండు. ప్రపంచం ముందు అంత లైవ్లో వాదించినటువంటి వ్యక్తి, ఒక ధైర్య సాహసం చూపించినటువంటి వ్యక్తి. మీరు ఉత్తర బిజినెస్ కట్ చేస్తా అనగానే భయపడి మొత్తం వణికిపోయి చేసినటువంటి సిచ్యువేషన్. మీరు వణికితే వచ్చే సమస్య లేదండి. భారతదేశ ప్రజలంతా వణికినట్లు లెక్క. మీరు వణికితే, మీరు భయపడి, వాణిజ్యానికి భయపడి, మనకి ఇజ్జతే ఉంటుంది, పర్వే ఉంటుంది, వీళ్ళని ఊకనే భయపెట్టవచ్చు అనే ఒక ఇండికేషన్ మీరు ఇచ్చారు. భారతదేశ చరిత్రలో ఏ రాజు కూడా, రాజుల కాలం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ దగ్గరకు కూడా కొట్లాడిరు, అది చేసారు. ఆఖరి అలెగ్జాండర్ మీద పురుషోత్తం కూడా బాగా కొట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉండే కదా మన చరిత్రలో. ఒక మీరు ఈ రకంగా ఊరికనే వాణిజ్యం, అదే భయపెట్టగానే వాణిజ్యం కట్ చేసుకుంటా ఇంకా మిమ్మల్ని వేరే తీరుగా అనేది కూడా అనలే. ఎందుకంటే ఆయన అనౌన్స్ చేసిండు, అమెరికా అధ్యక్షుడే అనౌన్స్ చేసిండు. దానికి నిన్ననే సమాధానం చెప్పాల్సినటువంటి నేషన్ అడ్రస్ చేసేటప్పుడే ఏది మన జోక్యం చేసుకొని నేను చర్చలు జరిపి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఇదన్నా కానీ ఎలాంటిది ఇప్పటి వరకు
లేదంటే ఏ రకంగా భారతదేశాన్ని తీసుకుపోయి ఎవరి కాళ్ళ కాడ పెడుతుర్రు అనేది అర్థం చేసుకోవాలి. మీకు ధైర్యమే లేదు, మీరు దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు, ఆత్మవిశ్వాసం లేదు, ఆత్మ న్యూన్యతా భావంలోకి దేశ ప్రజలు పోయే విధంగా ప్రధానమంత్రి వివరించారు. ఆపరేషన్ సింధూర్లో కాల్పుల విరమణ ఒప్పందానికి ఎందుకు అంగీకరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క దౌత్యానికి ఎందుకు తలొగ్గారు? దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నటువంటి డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది. మరి మాకు న్యాయం ఎప్పుడు చేస్తారు, ఇచ్చిన మాట ఎప్పుడు నిలుపుకుంటారు? ఇది కౌలు రైతులు ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న. రైతు భరోసా మాకు ఎందుకు ఇవ్వలేదు? ఇస్తామని చెప్పారు, యజమానికి ఇస్తామన్నారు, మాకు ఇస్తామన్నారు, మాకు ఎందుకు ఇవ్వలేదు? తర్వాత బోనస్ విషయం ఏంటి? అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని దగా చేసింది ప్రభుత్వం అంటూ నిన్న వాళ్ళకు సమావేశం పెట్టుకొని నిన్న డిమాండ్లు మళ్ళీ ప్రభుత్వం ముందు ఉంచారు. భరత్ గారు, కౌలు రైతుల డిమాండ్లు ఇవన్నీ నెరవేరుస్తారా లేదా ఏంటి అనేది? ఏదో చెవిటోని ముందు శంఖ ముందు నెట్టుకున్నదండి. అంటే ఆయన చేతులు మాది చెవులలో సీసం పోసుకున్నాడు, ఏమీ వినదలుచుకోలేదు. ఆయన చేతులు ఎత్తేసిండు, నన్ను కోసుక తినండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాంటి వాడి దగ్గర మరి ఈ రకమైన డిమాండ్లు పెడితే అయ్యేదైనా పరిష్కారం? ఇప్పుడు సమస్యను కొని తెచ్చుకున్న సందర్భం ఇది. ఎంత కొని తెచ్చుకున్నారని అంటే మామూలుగా కాదు, చాలా ఉత్సాహంతో కొని తెచ్చుకున్నారు. మార్పు అని అంటే బ్రహ్మాండమైన మార్పు ఉంటుందేమో. ఇంకా కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మరి ఈయనకు కూడా ఇద్దాము. ఆయన కౌలు రైతులకు ఇస్తానని అంటుండు, మళ్ళీ బోనస్ ఇస్తానంటుండు. మరి రైతు బంధు కూడా 10,000 కాదు 15,000 ఇస్తానని అంటున్నాడు. మహిళలకు అందరికి 2,500 ఇస్తానని అంటున్నాడు. నమ్మకుండా ఉన్నది అయినా కానీ నమ్మించే దానికోసం ఆయన చెప్తున్నాడు. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే దేవుళ్ళ దగ్గర ఎందుకు ప్రమాణం చేస్తారు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కార్డులు ఎందుకు ఇస్తారు? సంతకాలు పెట్టిన కార్డులు ఇచ్చినారు. మరి అది కాకుండా అఫిడవిట్లు కూడా దాఖలు చేసినారు. ఎక్కడ పడితే అక్కడ అఫిడవిట్లు పబ్లిక్లో నోటరీ అఫిడవిట్లు ఇచ్చినారు. కనిపించిన దేవుడెల్లా ఎక్కడ మాట్లాడితే అక్కడ ఆ దేవుడి మీద ప్రమాణం చేసిండ్రు. మరి ఇస్తారని అనుకున్నారు, మార్పు కోరుకున్నారు. ఒక మార్పు అయితే వచ్చింది, దాంట్లో డౌట్ ఏం లేదు. బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. ఆ మార్పు బ్రహ్మాండం దేంట్లో మంచిదా చెడా? ఓకే, చెడు దిక్కు బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. ఒక భయంకరమైన మార్పు అంటారు, చెడుకి ఆ పదం వాడకూడదు. బ్రహ్మాండమైన మార్పు మంచి జరుగుతాయి, భయంకరమైన మార్పు దారుణం జరుగుతాయి. ఇవాళ నెగటివ్ సిచ్యువేషన్ ఇవాళ వచ్చింది. ఇవాళ ఆయన డిఏలే ఇవ్వట్లేదు, జీతాలు పెంచడం సంగతి పక్కన వదిలిపెట్టి డిఏలు ఇవ్వట్లే, రిటైర్ అయిన వాళ్ళకి రావాల్సిన సొమ్ము ఇవ్వట్లేదు, ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయో అవి ఇవ్వట్లేదు, ఆర్టీసీకి వాడుకొని బకాయిలు ఇవ్వట్లేదు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఆర్టీసీని ఫ్రీ ఫర్ ఉమెన్ అని అన్నారు. మరి వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి కదా. ఇవాళ ఆర్టీసీ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఖజానాలు లేవు, పైసలు లేవని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కౌలు రైతులకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి ప్రామిస్ ఇది. అనేక మంది మీడియా వాళ్ళు కావచ్చు, రకరకాల వేదికల్లో ప్రశ్నిస్తే కూడా ఇద్దరికి ఇస్తాం, యజమానికి ఇస్తాము, కౌలు రైతుకి ఇస్తామని చాలా విస్పష్టంగా చెప్పినటువంటి రాజేష్ గారు, ఇప్పుడు జనానికి విషయం చెప్పకపోతే వేరే విషయం. కేసీఆర్ గారు ప్రతి మీటింగ్ మీరు దయచేసి ఎప్పుడైనా మీరు ప్రతి మీటింగ్లో కేసీఆర్ గారే మోసపోకండి, గోసపడతారు, ఇవన్నీ సాధ్యం కాని ప్రామిస్లు, ఈ మోసం చేసే దానికోసమని ముందే చెప్పినారు. ఓట్లు వేయకముందే చెప్పినారండి, ఓట్లు వేయకముందే చెప్పినారు. ఇవాళ ఓట్లు వేసేసేసి ఆయనను గెలిపించి ఆయనకి ఒక పరిపాలన ఆలోచన ఎట్ట చేయాలనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ ఇప్పుడు వాస్తవానికి ఒక మిత్రుడు మాట్లాడుకుంటూ చెప్పినాడు నిన్న, ఆయన కూడా పాలిటిక్స్లోనే ఉన్నాడు, ఆయన కూడా ఒక ప్రముఖమైన పార్టీలో ఇంపార్టెంట్ పదవిలో ఉన్న ఆయన. మరి జ్ఞానోదయం జరిగిందా, ఏం జరిగిందా? 2014లో స్టేట్ ఓన్డ్ ఇన్కమ్ ఎంత ఉన్నది, 2024లో అది ఎంత అయింది అనేది వాస్తవం చెప్పి. 2014లో 29,000 స్టేట్ ఓన్డ్ ఇన్కమ్ ఉన్నది, 29,000 కోట్లు స్టేట్కి డైరెక్ట్గా వచ్చే ఇన్కమ్. ఓకే, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలను దాంట్లో నుంచి వచ్చేది కాదు, డైరెక్ట్గా వచ్చేది. ఈ డైరెక్ట్గా వచ్చేది 29,000 కోట్ల నుంచి 2014లో ఈ 2024లో కేసీఆర్ గారు ప్రభుత్వం విరమణ చేసే టైంకి 1,30,000 కోట్లకు వచ్చింది. అంటే ఎంత పెరిగిందండి?
4 అంతలు పెరిగింది. 4 అంతలు పెరిగింది. ఇవాళ ఎందుకు ఆగిపోయింది? నువ్వు చేయాలా అనుకుంటే రైట్. నువ్వు చేయాలా, నువ్వు మాట ఇచ్చినప్పుడు చేయాలా. మాట ఇచ్చినప్పుడు మేము మోసం చేయడానికి ఇట్లా అంటే తప్ప మాకు ఓట్లేరని చెప్పి అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడింది ఏంటంటే, ఇంకా మీరు ఏం చేయాలి? చేయాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని దిగిపోమని చెప్పాలి. ఈ ప్రభుత్వం దిగిపోతే తప్ప, ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వము, ప్రజలకి మాటిచ్చి వంచిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం దిగిపోతే తప్ప మీకు పరిష్కారం లేదు. మీరు కౌలు రైతులకి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు, కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాంలో బంగారం ఇవ్వమంటే కూడా ఇయ్యరు. ఎందుకంటే ఇచ్చేదానికోసం చేయలేదు, వాళ్ళు ప్రామిస్లు మోసం చేసేదానికి చేస్తారు. రైట్. విజయ్ గారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా నిర్దిష్టంగా చెప్పారు, కౌలు రైతు అనేది యజమాని వాళ్ళ దగ్గర చూసుకోవాలి, కౌలు రైతుకు మేము సాయం ఇవ్వము, ఖచ్చితంగా భూ యజమానికే ఇస్తామన్నారు. కానీ మేము అధికారంలోకి వస్తే కౌలు రైతుకి ఇస్తాము, భూ యజమానికి ఇస్తామని చాలా విస్పష్టంగా అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన చెప్పారు. సో అదే ఇవాళ అడుగుతున్నారు, మరి మాకు ఇస్తామని చెప్పారు కదా, మాకు ఎందుకు ఇవ్వట్లేరు రైతు భరోసా అని కౌలు రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పక్షాన రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. మోసం చేసే ప్రకటన చేస్తే పరిస్థితి ఈ రకంగానే ఉంటుంది. రెందాకు వచ్చిన ఇటువంటి వాళ్ళు వచ్చి అడుగుతారని ముందు జాగ్రత్తగానే నన్ను కోసుకొని కూర వండుకొని తినరు అనే మాట అనేస్తున్నటువంటిది, ఇక మొండికేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నన్ను కోసుకొని ఒక ముఖ్యమంత్రి కోసుకొని కూర వండుకొని తినేటువంటి మాట వచ్చింది అంటే ఇక ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితికి రాష్ట్రం పోయిందో అర్థం చేసుకోవాలి అనేది. చిన్నగా ఎక్కడెక్కడైతే హామీలు ఇచ్చి విఫలమైనటువంటి వాళ్ళంతా ఫస్ట్ ఎంప్లాయీస్ వెళ్ళారు, ఇప్పుడు నెక్స్ట్ కౌలు రైతులు. కౌలు రైతులకు అది సాధ్యం కాదా అనేది గత ప్రభుత్వం ప్రకటించింది. అది వాస్తవానికి కూడా కౌలు రైతుని గుర్తించడం, వాళ్ళకు ఏ రకంగా ఇవ్వాలనేది పెద్ద ఎక్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతుని గుర్తించి నీకు ఎవరు ఇవ్వలేడు భూమి, నీకు ఏమాత్రం యజమాని నీకు రైతు భరోసా వస్తుంది అని చెప్తే, రైతు బంధు వస్తుంది అని చెప్తే ఏ యజమాని కూడా ఒక కౌలు రైతుకు రాసి ఇవ్వడు. ఎందుకంటే భూమి పోతుంది అనే భయంతో మనకున్నటువంటి సమాజంలో ఉన్న భయాలతోటే గత ప్రభుత్వం కౌలు రైతు వేరు, యజమాని మీరు చూసుకోవాల్సినటువంటి అంశమే తప్ప మీరు కౌలు రైతుకి ఇస్తా అని ప్రకటన చేసి మేనిఫెస్టోలో పెట్టి మేము ఇంతవరకు వాళ్ళ గుర్తింపుకి సంబంధించిందే ఎక్సైజ్ చేయలేదు. ఇక నీకు మామూలు రైతు బందే ఇవ్వలేకపోతున్నావు, అది కూడా అందరికీ ఇవ్వలేని 3 ఎకరాల వరకు వచ్చి ఆపేసినటువంటిది. రైతు బందే క్రమంగా ఎగ్గొడుతున్నావు, ఉద్యోగులది ఎగ్గొడుతున్నావు, అదేవిధంగా ఇతర జీతాలు కూడా టైంకి పడలేనటువంటి సిచ్యువేషన్. ఏ సంక్షేమ పథకం కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇది కౌలు రైతులకు సంబంధించి అందుకు వాళ్ళు మేల్కొన్నారు. ఇంకా నీకు ఇంకో నెల 2 నెలలు పోతే ఇంకా అనేక వర్గాల ప్రజలు పూర్తిగా తిరుగుబాటు చేసేటువంటి సమయం కోసం చూసుకోవాల్సినటువంటిదే ఉంది. వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు గుడ్డిగా ఇచ్చి మళ్ళీ ఇవన్నీ సాధ్యం కాదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులైందని అప్పుడు ఎలక్షన్లో చెప్పినటువంటి సందర్భంలోనే అనేక సందర్భాల్లో క్వశ్చన్లు వస్తే మేము 60 ఏళ్ళ పాలనా అనుభవం ఉన్న వాళ్ళం, మేము సంపద క్రియేట్ చేసి ఆస్తులు క్రియేట్ చేసి ఆదాయం పెంచి మేము ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు. మీరు ఆదాయం వచ్చినాక మొత్తం ఆదాయం ఇంకా తగ్గిపోతూ కిందికి పోతున్నటువంటిది. ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ప్రజలే ఈ రకంగా రోజొకరు ఆందోళన, ధర్నాలు, రాస్తారోకోలు ఇవి ఎక్కువైతే ఇంకా చూడండి ఒక 6 నెలలలోపే ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి రూపు దాల్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా ఏదో టెర్రర్ అటాక్ను కూడా 10 రోజులు పోస్ట్ పోన్ చేయించుకుని ఇట్లాంటివే వస్తుండే. ఈ 10 రోజులలో కూడా ఈ టెర్రర్ యుద్ధ వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ఇంకా ప్రజల అసంతృప్తిని, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలను డైవర్ట్ చేసిండు. ఈయనే ర్యాలీలు చేసి, ఈయన ఏదో సమీక్ష చేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తన మీదకి రాకుండా ఈ 10 రోజులు కాపాడుకోగలిగింది తప్ప నెక్స్ట్ లెవెల్ అదే వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో కౌలు రైతు సమస్య దేవుడు ఎరుగు. అసలు రైతుకే రైతు భరోసా రానటువంటి పరిస్థితి. సో దాంట్లో భాగంగా అసలు మా పరిస్థితి ఏంటి, మరి మాకు కూడా హామీ ఇచ్చారు కదా, యజమానికి ఇస్తామన్నారు, కౌలు రైతుకి ఇస్తామన్నారు కదా, కౌలు రైతుకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, మాకు న్యాయం ఎప్పుడు చేస్తారంటూ కౌలు రైతులు ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. నిధుల కోసం నయా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. టీజేఐసి భూముల్ని కుదవబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఆ మేరకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కాస్త పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా పేరు హోదా మార్చినటువంటి పరిస్థితి. నిన్న ఈ విషయంపైనే ఎమ్మెల్సీ కవిత నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. 1.75 లక్షల ఎకరాలు కుదవబెట్టే కుట్ర సాగుతుంది. 1000 కోట్ల రుణాల కోసం కాంగ్రెస్ సర్కారు భారీ స్కెచ్ వేసింది. అందుకు తగిన ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయంటూ ఆమె నిన్న వెల్లడించారు. భరత్ గారు, మళ్ళీ భూములపైనే ప్రభుత్వం ఆధారపడుతున్న పరిస్థితి. టీజేఐసి భూముల భవితవ్యం ఏంటి అనేది? ఐఐసి అనేది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్.
ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీస్కి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో తయారు చేసి పెట్టి రెడీగా పెట్టి వచ్చే ఇండస్ట్రీస్ని మనం తీసుకొచ్చుకున్న ఇండస్ట్రీని కానివ్వండి, తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వచ్చే ఇండస్ట్రీ పెడతామంటే కానివ్వండి, ఒక దానికి సంబంధించిన సౌలభ్యాలు ఏదైతే ల్యాండ్ కానివ్వండి, నీరు కానివ్వండి, పవర్ కానివ్వండి, తర్వాత అధికార యంత్రాంగాన్ని కోఆర్డినేట్ చేసేసేసి పర్మిషన్ల విషయంలో కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి వ్యవహారం చూసే దానికోసం పెట్టింది. అట్లనే ఈ ల్యాండ్ ఏదైతే దానికి పరిశ్రమల స్థాపన కోసము, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసము, తర్వాత అసెట్ డెవలప్మెంట్ కోసము ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏం చేస్తుంది అంటే ల్యాండ్ని పబ్లిక్ దగ్గర నుంచి అక్విజిషన్ చేస్తుంది. అనేక అక్విజిషన్స్ ద్వారా ఇవాళ ఎవరి దగ్గర తీసుకున్నది? రైతుల దగ్గర తీసుకున్నది. రైతులకు ఇచ్చిన కాంపన్సేషన్ ఏముంటుందండి? చట్టబద్ధంగా తీసుకున్నప్పుడు ఇచ్చే కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువకి ఇస్తారు. తర్వాత పొలిటికల్ ఫోర్సెస్ కానివ్వండి, తర్వాత గవర్నమెంట్లో ఉండే ఆఫీసర్స్ కానివ్వండి, రైతులని కన్విన్స్ చేస్తారు, బతిమలాడతారు. ఏమనంటే ఈ ల్యాండ్ ప్రభుత్వానికి అవసరం ఎందుకు అనంటే ఇండస్ట్రీస్ని తీసుకొని వస్తే తద్వారా సంపద పెరుగుతుంది, తద్వారా ఉద్యోగాలు వస్తాయి, సమాజం మంచిగుంటుంది, కాబట్టి మీరు త్యాగం చేయాలని కూడా చెప్తారు. అనేక ఎంఆర్ఓల కానించి కలెక్టర్ల వరకు డైరెక్ట్ రైతులతో కూర్చొని అక్కడ లోకల్ నాయకులందరితో కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించి బతిమలాడి ఒప్పించి ఇది చేస్తారు. ఎక్కడైతే జరగదో కొన్ని చోట్ల బలవంతంగా చేస్తారు. ఓకే, అట్లా చేయడం మూలంగా ఇవాళ 1,20,000 ఎకరాల ప్రైమ్ ప్రాపర్టీ హైదరాబాద్ చుట్టుపక్కల, తర్వాత టౌన్ల చుట్టుపక్కల అనేక బీ క్లాస్ టౌన్స్ చుట్టుపక్కల ఈ ల్యాండ్స్ అనేది అక్వైర్ చేసి పెట్టడం జరిగింది. ఇవాళ ఈ ల్యాండ్ని అమ్ముకోవడం అనేది ఏదైతే ఉందో పరమ దుర్మార్గం. అమ్ముకోవడం ఒకటే కాదు, దీన్ని తీసుకొని పోయి కుదోబెట్టడం ఏదైతే ఉందో బ్యాంకులలో కుదోబెట్టి వీటి నుంచి డబ్బు చేయాలనుకోవడము చాలా దుర్మార్గం. ఇది ఒక రాష్ట్రం యొక్క అస్తిత్వానికే దెబ్బ తగులుతుంది దీని మూలంగా. ఇంకోటి, ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఎట్లా చేస్తారండి? ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేయడం అంటే దీన్ని అమ్మేసేదానికోసం ఒక పెద్ద ప్రణాళిక తయారు చేసుకొని కైంకర్యం చేసే పద్ధతి ఏదో ఒకటి ఆ ప్లాన్ తయారు చేసుకొని వీళ్ళు ఈ పని చేస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. ఇంకొక విషయం అండి, దీంట్లో బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని కుదోబెట్టిన పద్ధతి ఏదైతే ఉన్నదో, కుదోబెట్టడం కాకుండా దీని మీద బాండ్స్ క్రియేట్ చేసేసి బాండ్స్ అమ్మేసేసేసుకొని తద్వారా డబ్బు చేసుకుని ఆ డబ్బును వీళ్ళు ఇవాళ ఖర్చు పెట్టుకుంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దానికి అప్పులు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ కంపెనీలు రావు, వచ్చినా కానీ వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడం అనేది, ఆ ల్యాండ్ కూడా ఫ్రీగా ఏమి ఇయ్యరు. ఏదైతే దానికి మనం అక్విజిషన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ అక్విజిషన్ కాస్ట్కే ఇస్తారు. డెవలప్మెంట్ కాస్ట్, అక్విజిషన్ కాస్ట్ కలిపి ఇస్తారు. అది కూడా ఒక సరసమైన ధరకే ఇవ్వాలి. లేకపోతే ఏంటంటే ఇండస్ట్రీ పెట్టుకోలేరు. ఇవాళ మార్కెట్ రేట్లో కనుక కొనుక్కొని ఇండస్ట్రీ పెట్టాలంటే వాడి జన్మలో వాడికి లాభం రాదు. అట్లా లాభం రానప్పుడు ఎవడు ఇండస్ట్రీ పెట్టాడు. ఇండస్ట్రీ పెట్టకపోతే సంపద పెరగదు, ఇండస్ట్రీ పెట్టకపోతే ఉద్యోగాలు రావు. ఇంత మూర్ఖమైన ఆలోచన విధానం, ఇది మూర్ఖమైన ఆలోచన అనేది తక్కువ అండి. ఇది ఇట్లాంటివి చేసేదానికోసమే ప్రజల్ని అలవి కానీ ఏదైతే హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం ప్రజల్ని నిలువున ముంచే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. రైట్, ఓకే విజయ్ గారు, ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించడం కోసం అనేక విధానాలు, అనేక ప్రణాళికలు ప్రభుత్వం పాజిటివ్ కోణంలో వేసుకోవాలి. కానీ ఇట్లా భూముల జోలికే రావడం, వారు అన్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే ఎంత వ్యతిరేకత వచ్చిందో చూస్తాం. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు టీజేఐసీ భూములో పడ్డటువంటి ఈ విమర్శలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఎందుకు అంటే భూములు తాకట్టు లేదా అమ్మకం, దీన్నే ప్రభుత్వం ఎందుకు నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది? ఆయన క్రూరమైన ఆలోచన నుంచి వచ్చినట్టుంది. మన అన్నాడు కదా, కోసుకొని కూర వండుకొని తినవని, ఆ ఆలోచన నుంచే ఉద్భవించిందే ఇది అనిపిస్తుంది. ఈ టీజీఐఐసిని తెలంగాణ భూములను మొత్తం కోసుకొని అమ్ముకొని తినాలనే ధోరణి కనిపిస్తున్నాడు. ఆ ఆలోచన నుంచి, ఆ స్ఫూర్తి నుంచే దీన్ని తీసుకొని ఎట్లా కూర వండాలి, ఎట్లనే వస్తాయి అనే దాంతో దీన్ని పేరు ఉంటే, కార్పొరేషన్ పేరు ఉంటే తక్కువ ఉంటుంది,
దీన్ని లిమిటెడ్ కంపెనీగా చేసి స్టాక్ ఎక్స్చేంజ్లో పెడితే ఎక్కువ లోన్స్ తీసుకోవచ్చు. రాష్ట్రం ఏమన్నా ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి వైపు పరుగులెత్తించవచ్చండి, ఏ రకంగా ఆదాయం పెంచవచ్చండి. అది కాకుండా మొత్తం అమ్మడమే పనిగా పెట్టుకొని దేశంలో ఏమో ఆయన సార్వభౌమాధికారాన్ని ఒక ఆయనకు తాకట్టు పెట్టి అమెరికాకు తాకట్టు పెట్టి దేశాల ప్రజల రక్షణ లేకుండా చేస్తుంటే ఇక్కడ సేమ్ ఆయన నుంచి స్ఫూర్తి, ఎందుకంటే ఈయన కూడా అక్కడి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటిది, అదే స్ఫూర్తి తీసుకొని రాష్ట్రంలో ఉన్న భూములను మొత్తము ఇట్లా కార్పొరేషన్ ద్వారా ఉంటే తక్కువ పోతుందని చెప్పి దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లోకి పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి అందులో నుంచి తినాలనే ఆలోచన పుట్టడం, తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఆస్తిని ఈ 5 ఏళ్లలోనే మొత్తం కథం పట్టించాలనే ప్లాన్. అటు స్టాక్ ఎక్స్చేంజ్కి పోవడం అంటేనే తెలంగాణ ఆస్తిని ఇది అత్యంత 1,75,000 ఎకరాలు ఒక టీజీఐఐసికి ఉన్నది. అంటే ఈ 1,75,000 ఎకరాలు లేకుండా చేస్తే తెలంగాణ ఎప్పుడైనా బాగుపడుతుందా, మొత్తం ఇంకేం జరుగుతుంది, తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్తి అంతా తెలంగాణ ఆస్తి అంతా స్టాక్ ఎక్స్చేంజ్లోకి పోయినాక అదొక జూదమే. ఇక స్టాక్ ఎక్స్చేంజ్లోకి పోయినాక ఆ జూదంలో ఎవరికి వస్తుందో ఏమవుతుందో తెలియదు. ఈ లోపు వీళ్ళు సర్దుకునేది వీళ్ళు వెళ్ళిపోతారు. నేను జూదంలో పెట్టిన తెలంగాణని ఓ జూదంలో పెట్టడానికి రావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే. రైట్ భరత్ గారు, కంక్లూడింగ్ వన్ వర్డ్. ఒకటే వర్డ్ అండి, మోసం చేసే ప్రభుత్వము అంటే మోసం చేసే పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు జరిగేది ఏం లేదు. మోసాన్ని కనుక మనం ఉపేక్షించినా కానీ అది జరుగుతున్నప్పుడు కూడా దాన్ని జరగనిస్తే కూడా జరిగే నష్టం ఏదైతే ఉంటుందో అది మనల్ని ప్రజల్ని కాల్చివేస్తుంది, అంటే సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఈ మోసానికి ఒక హద్దు తర్వాత ఈ మోసపూరితమైన ప్రభుత్వంని గద్దె దించే తప్ప వీటికి పరిష్కారాలు లేవు. రైట్, ఇక మోసపూరిత పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వంగా ఉంటే ప్రజలు ఇదే రకంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం జరగాలి అని, అంటే ఆ రకంగా అంటే రాబోయే రోజుల్లో ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ప్రజలు ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.